ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. నేను మీ శిరీష. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే నేను మీకు ఒక మంచి అద్భుతమైన మహిమగల పూజా విధానం అయితే చెప్పబోతున్నానండి. అదైతే ఏమో కాదండి, మన వైభవ లక్ష్మి పూజా వ్రతం నేను చూపించబోతున్నాను. ఇది చాలా సులువుగా చేసుకోవచ్చండి. కష్టం అంటే ప్రతిదీ ఉంటుంది, బట్ మనం చేసుకునే విధానంలో మనస్ఫూర్తిగా చేస్తే తప్పకుండా ఏ దైవమైనా మనకి కరుణిస్తారు. అవునా కాదా? సో నేనైతే బాగా నమ్మే దైవం అండి. నేను మొదటి నుంచి పూజలు చేస్తూ ఉండేదాన్ని. ఈ పూజ అయితే నాకు చేసిన తర్వాత మేము చాలా హ్యాపీగా ఉన్నామండి. మాకైతే జీరోలో ఉండేవాళ్ళం, అంటే అప్పులతో ఉండేవాళ్ళం. అలాంటిది ఈరోజు మేము ఒక సొంత ఇంట్లో ఉన్నాము అంటే అంతా ఆ భగవంతుడి దయ వల్ల ఉన్నామండి. మన కోరికలు న్యాయబద్ధమైనవి అయితే తప్పకుండా ఏ దైవమైనా తీరుస్తారండి. సో ఈరోజు నేను ఈ పూజా విధానాన్ని చూపించబోతున్నానండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఈ వ్రతాన్ని వైభవలక్ష్మి వ్రతం అంటారు. ఈ వ్రతాన్ని మనం ప్రతి శుక్రవారం కానీ లక్షవారం కానీ స్టార్ట్ చేసుకోవచ్చు. శుక్రవారం స్టార్ట్ చేసేవాళ్ళు మళ్ళీ శుక్రవారమే ఉద్యాపన చేసుకోవాలి. లక్షవారం చేసిన వాళ్ళు శుక్రవారాన్ని ఉద్యాపన చేసుకోవాలి. ఇది కూడా కొన్ని వారాలని ఉంటుందండి. స్టార్టింగ్ అయితే 4 వారాలు, తర్వాత 8 అలా అనమాట. దీనికి ఒక బుక్ ఉంటుందండి, నేను మీకు లింక్లో షేర్ చేస్తాను. సో ఓకేనా. ఫస్ట్ అయితే పూజకి ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలాగ మనం ఒక మంచి పీటని తీసుకొని దానికి పసుపు రాసుకొని చక్కగా కుంకుమ బొట్టు పెట్టుకొని 4 పక్కల కుంకుమ బొట్లు పెట్టుకోవాలండి. ముగ్గు కూడా వేసుకోవచ్చు, ఆల్రెడీ ఉంది కాబట్టి నేనైతే వేయలేదు. సో దీని మీద మనం అంతా ఏర్పాటు చేసుకున్న తర్వాత ఒక గుప్పెడు బియ్యం తీసుకోవాలి. దాన్ని మనం మధ్యలోకి వేసుకొని చక్కగా పరుచుకోవాలన్నమాట. దాని మీదనొచ్చేసి మనం ఇలాగా మన దగ్గర ఏ చెంబు అయితే ఉంటుందో అదండి. మీ దగ్గర వెండి అయితే వెండి, ఇత్తడైతే ఇత్తడి, రాగైతే రాగి, ఏది మీకు ఏ స్తోమత అయితే అది. నా దగ్గర అయితే ఈ చెంబు ఉందండి. సో నేనైతే బొట్లు పెట్టి అలంకరించుకున్నాను. చూస్తున్నారు కదా, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇందులో నేనైతే ఒక గ్లాసుడు మంచినీళ్ళు వేసిన తర్వాత ఒక బంగారపు కాయిన్ వేసుకున్నాను. మీ దగ్గర ఏది ఉంటే అదే వేసుకోవచ్చు. నేనైతే కాయిన్ వేసాను, నా దగ్గర ఉంది. మీ దగ్గర ఏది బంగారం ఉన్నా, వెండి ఉన్నా, లేకపోతే ఏమీ లేకపోతే రాగి ఉన్నా వేసుకోవచ్చు. ఏదైనా వేసుకోవచ్చు అండి. తర్వాత పసుపు కుంకుమ వేశాను. తర్వాత ఎర్రటి పువ్వుని పెట్టాను అనమాట. అంటే మనం ఇప్పుడు వైభవలక్ష్మీదేవిని అందులో పెట్టుకున్నట్టు అనమాట. సో ఇలాగా 3 ఆకుల్ని పెట్టుకున్నాం. తమలపాకులు కానీ మామిడి కొమ్మలు కానీ మీరు పెట్టుకోవచ్చు అనమాట. అలా పెట్టిన తర్వాత మనం ఇలా ఒక కొబ్బరికాయని తీసుకొని వరలక్ష్మి వ్రతానికి ఎలాగైతే ఏర్పాటు చేసుకుంటారో కలిసాదిను అలా చేసుకోవచ్చు అండి. ఓకేనండి. మీకు మా ఇంట్లో కలిసి అచ్చు రాదు అనుకుంటే మీరు కలిసి కూడా పెట్టక్కర్లేదండి. మామూలుగా మీరు ఎలా అయితే చేస్తారో అలా చేసుకోవచ్చు. నేనైతే మాకు కలిసి ఉంది, మేము ఇలా పెట్టుకున్నాం. సో అలా కొబ్బరికాయకి పసుపు రాసి బొట్లు పెట్టుకోవాలి. తర్వాత దానిపైన ఒక రవికల గుడ్డని, అంటే జాకెట్ ముక్కని మనం వరలక్ష్మి వ్రతానికి ఎలాగైతే పెట్టుకుంటామో అలా పెట్టుకొని దానికి పసుపు కుంకుమ పెట్టి దానిపైన ఎర్ర పువ్వును ఉంచాలండి. ఎర్ర పువ్వు ఉన్నది అంటే వైభవలక్ష్మి తెచ్చుకున్నట్టే అనమాట. చూసారు కదా, అలా మన పూజా మందిరం అంతా అలంకరించుకోవాలి. నేనైతే చక్కగా అలంకరించేసానండి. ఇది మా వైభవలక్ష్మికి స్టార్టింగ్ అనమాట, ఏర్పాటు చేసుకున్నాను. సింపుల్గా అలంకరించానండి. పువ్వులు ఇలా మనం అలంకరించుకొని రెడీగా ఉంచుకోవాలండి. ఇప్పుడు పూజ అయితే ఎలా చేయాలో చెప్పేస్తున్నాను, ఫాస్ట్గా వినండి. ఏం లేదండి, ఇలా అంతా అలంకరించుకున్న తర్వాత మన దగ్గర ఒక బుక్ ఉంటుంది. ఫస్ట్ అయితే గణపతి పూజ చేసుకోవాలి. గణపతి పూజ తర్వాత లక్ష్మీదేవి పూజ ఉంటుంది కదా, వైభవలక్ష్మి పూజ శ్రీ సూక్త విధానంలో మొత్తం అంతా చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకు దీనికి కథ కూడా ఉంటుందండి. కొంచెం కథే, పర్వాలేదు, సింపుల్గా అయిపోతుంది. ఏదైనా ప్రసాదాన్ని అయితే నివేదన చేసుకోవాలి. నివేదన చేసుకొని మనం ప్రతి వారం ఒకరికి తాంబూలం ఇచ్చుకోవాలన్నమాట. తాంబూలంలో జాకెట్ ముక్క, వైభవలక్ష్మి బుక్, ఇంకా తాంబూలం, అంతేనండి. అలా 3 వారాలు ఇచ్చిన తర్వాత నేనైతే 4వ వారం ఉద్యాపన చేసేసుకుంటానండి. ఎందుకంటే ఆడవాళ్ళకి 4 వారాల తర్వాత అంటే కొంచెం ఇబ్బందులు ఉంటాయి కదా. ఎక్కువ మొక్కుకుంటే అది మీ ఇష్టం. నేనైతే ఎప్పుడు చేసినా 4 వారాలే చేసుకుంటాను. 4వ వారంతో కంప్లీట్ చేసుకుంటాను అనమాట పూజని. బట్ చేసేదైనా మనస్ఫూర్తిగా చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంక నెక్స్ట్ తాంబూలాలకి అందరినీ పిలిచాను అనమాట.
దీన్ని ఉద్యాపన అంటారు. ఉద్యాపన నేను 4వ వారం చేసుకున్నానండి. మొదటైతే 3 వారాలు మాత్రం మనం కంటిన్యూగా చేయాలి. మీ ఉద్యాపన 4వ వారం ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. నేనైతే వెంటనే కంప్లీట్ చేసుకున్నానండి, ఎటువంటి ఆటంకం లేకుండా. సో, ఈ ఉద్యాపనకి ఏంటంటే 8 మందిని పిలుచుకోవాలండి. అష్టలక్ష్ముల కింద పిలుచుకోవాలన్నమాట. మనం 4 వారాలు చేసినా అష్టలక్ష్ముల కింద 8 మందిని తాంబూలాలకు పిలుచుకోవాలన్నమాట. వచ్చిన తర్వాత అందరికీ పసుపు, కుంకుమ, గంధం అన్నీ రాసిపెట్టి వాళ్ళకి తాంబూలాలు ఇవ్వాలండి. అమ్మవారి దగ్గరికి కూడా చూపించి వాళ్ళ ఆశీర్వాదం కూడా తీసుకునేలాగా చేసుకోవాలన్నమాట. మనం ఉద్యాపన అంటే వాళ్ళకి పసుపు, కుంకుమ, గంధం అన్నీ పెట్టి మనకు శక్తి కొలది మనం ఏదైనా తాంబూలం పెట్టుకోవచ్చండి. ఇందులో కూడా బుక్కు, జాకెట్ ముక్క అండ్ తాంబూలం అనేది ఇంపార్టెంట్. ఇంకా ఎక్స్ట్రా గిఫ్ట్ ఐటమ్స్ అనేది మీ శక్తి అండి అదంతాను. నేనైతే ఇలా సింపుల్గా చేసుకున్నాను. అండ్ ఉద్యాపనకి ఏంటంటే వాళ్ళందరికీ మనం తినడానికి పిలవాలన్నమాట. భోజనానికి కానీ టిఫిన్కి కానీ. ఈవినింగ్ అయితే మాత్రం మనం టిఫిన్సే పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నం పెట్టకూడదు. ఓకేనా అండి. ఈ పూజకైతే నేనైతే ఉపవాసం అయితే చేసేదానండి 4 వారాలని. అందరూ తిన్న తర్వాత నేను తినేసేదాన్ని. టిఫిన్ అనమాట, ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా. అలా 4 వారాలు ఉపవాసం అయితే ఉన్నానండి. ఉపవాసం అనేది కంపల్సరీ అయితే కాదండి. మీ బుక్‌లో అయితే రాస్తారు ఉపవాసం చేయాలని. ఇవాళ రోజుల్లో ప్రెజెంట్ చాలామందికి హెల్త్ ఇష్యూస్ అయితే ఉన్నాయి కదండీ, వర్క్ ప్రకారంగా అన్నిటికీ. సో, అలా అయితే ఉండలేకపోతున్నారు. సో, కాఫీ, టీ లేతే పళ్ళు, లేకపోతే సగ్గుబియ్యం పాయసం అలాంటివి ఏమైనా తీసుకోవచ్చు. లేదు మేము అలా కూడా ఉండలేము అనుకుంటే మధ్యాహ్నం మీరు ఏదైనా మీ ఉల్లిపాయ వెల్లుల్లిపాయ లేకుండా ఏదైనా చేసుకోవచ్చు. టిఫిన్ లాగా ఏదైనా చేసుకొని తినండి. నైట్ కూడా టిఫిన్ లాగా తినొచ్చు, అదైతే ప్రాబ్లం లేదు. నేల మీదే పడుకోవాలని ఏం లేదండి, అది మీ ఓపిక అనమాట. బట్ కొంచెం నిష్టగా ఉంటే మంచిదన్నమాట, అంతేనండి. కానీ చక్కగా ఉంటుందండి ఈ పూజ చేసుకుంటే. ఈ పూజకి ఏంటంటే పిల్లలు కావాల్సిన వాళ్ళకి, ధనం కావాల్సిన వాళ్ళకి అయితే ఇందులో బుక్లో రాసి ఉంటుందండి. మీకు డీటెయిల్డ్గా అందులో చూసుకోవచ్చు. ఎవరైనా ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత ఏం కోరుకుంటామండి, ఫైనాన్షియల్ కోసమే కోరుకుంటాం. సో, ఫైనాన్షియల్గా కోరుకునే వాళ్ళు ఏం చేస్తారంటే భార్యాభర్తలు మాత్రమే ఆ కలశలో వేసిన వాటర్ని స్వీకరించాలన్నమాట. అంటే మరుసటి రోజు మనం దీనికి ఉద్వాసం చెప్పకూడదు. అలాగనేసి ఆ రోజు శుక్రవారం నాడే మనం ఎత్తి పెట్టకూడదనమాట. సో, అది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా వరలక్ష్మి వ్రతం అయినా చూడండి, మనం శనివారం నాడు తీస్తాము అమ్మవారిని. మామూలుగా ఉద్వాసం అయితే చెప్పం. లక్ష్మీదేవి ఎప్పుడు మన ఇంట్లోనే ఉండాలని కోరుకుంటాం కదండి. సో, ఉద్వాసం ఎప్పుడు లక్ష్మీదేవి పూజలకి చెప్పకూడదు. అలాగా మామూలుగానే మనం తీసేసుకుంటాం. సో, నేనైతే అలాగే చేశానండి. అందరికీ నా శక్తి కొలదు ఇలా చేసుకొని వచ్చాను. గాజులు, బొట్టు, కాటుక అన్నీ పెట్టుకొని తాంబూలం ఇచ్చుకున్నానండి. ఇలాగ మనం అందరికీ టిఫిన్లు అయితే పెట్టుకున్నాను. మీరందరూ కూడా ఇలాంటి ఏవైనా నచ్చితే చేయండి. తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం అయితే కలుగుతుంది. ఓం శ్రీ మాత్రే నమః. వీడియో నచ్చితే తప్పకుండా ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.